హల్లెలూయా. ఈ చదివినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు అని 4వ వచనములో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అదొక పెద్ద అంశం. ఏ ముక్కకు ఆ ముక్కే ఒక పెద్ద అంశం. సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు. ఎప్పుడున్నాం మనం సమాధిలో అంటే అనేక కోణములలో దానిని మనం అన్వయించుకోవచ్చు. మనం మొట్టమొదట మనం పుట్టినప్పుడే మన పాపముల చేతను మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉంటుంది. అసలు మానవ లోకమే ఒక పెద్ద సమాధి. సామూహిక సమాధి అని ఈ మధ్య వింటుంటాం మనం. ఒక్కొక్క చోట గొయ్యి దొగితే 100 శవాలు వెళ్తున్నాయని. మరి అలాగ మొత్తం మానవ కోటి మొత్తము చచ్చి పుడుతున్నారు. పుట్టినప్పుడే చచ్చిన వారు, పాపముల యందు అపరాధముల యందు మనం చచ్చిన వారమైంది. ఆ పాపము అనే ఆ సమాధి నుండి ఆయన మన ప్రాణములను విమోచిస్తున్నాడు. ఆ తర్వాత రెండవ సమాధి ఏంటంటే, దేవుని సన్నిధికి దూరంగా మనం వెళ్ళగొట్టబడి ప్రార్థన లేక వాక్య పఠనము లేక వ్యర్థమైన జీవితాలు జీవిస్తూ ఉన్నటువంటి ఆ స్థితిని కూడా ఒక సమాధిగానే లేఖనం ప్రస్తావిస్తుంది. సార్దీసు సంఘములాగా నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నువ్వు మృతుడవే. అంటే మరి వాడు ఎక్కడ ఉన్నట్టు? సమాధిలో ఉన్నట్టే. చచ్చిపోయినాడు కదా, చచ్చిపోయిన ఇంట్లో పెట్టుకుంటారు ఎవరైనా? దేవునికి దూరంగా బ్రతికే వాళ్ళందరూ సమాధిలో ఉన్నట్టే. యెహెజ్కేలు 37వ అధ్యాయము 12వ వచనము చూడండి. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, హల్లెలూయా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచేదను, సమాధులలో నుండి హల్లెలూయా మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. వీళ్ళు ఎక్కడ సమాధుల్లో ఉన్నారు వీళ్ళు అంటే, దూరదేశమునకు చెదరిపోయిన వారు, యెరూషలేముకు దూరమైపోయిన వారందరూ సమాధులలో ఉన్నారట. దయచేసి 21వ వచనం చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్య జనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆయా అన్య జనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారు అచ్చట నుండి వారిని సమకూర్చి వారిని స్వదేశములోనికి తోడుకొని వస్తానంటున్నారు. అంటే యెరూషలేమునకు దూరంగా చెదరగొట్టబడిన వారు సమాధుల్లో ఉన్నట్టు లెక్క. దేవుని సన్నిధికి దూరం, యెహోవా మందిరానికి దూరం, ధర్మశాస్త్రానికి దూరం, ప్రధాన యాజకునికి దూరం, ఎక్కడో వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రవహించే రక్తం అబ్రహాం రక్తమే. యెహోవా దేవుణ్ణే స్మరిస్తున్నారు, కానీ ఆరాధించుకుందామంటే యెరూషలేములో లేరు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. అనేక సార్లు మనం ఆత్మీయ జీవితంలో ఎక్కడికో దూరం వెళ్ళిపోతాం. 61వ కీర్తనలోనికి రండి. దయచేసి 61వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను మొర్రపెట్టుచున్నాను. ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదు. దావీదు తన జీవితంలో భూదిగంతాలకి ఎప్పుడైనా వెళ్ళిపోయినాడా?
అమెరికాకు పోయినాడా, రష్యాకు పోయాడా, ఇండియాకు వచ్చాడా? ఆయన అక్కడే ఇజ్రాయెల్లో పుట్టాడు, ఆ దేశంలో పెరిగాడు, అక్కడే బ్రతికాడు, అక్కడే శ్రమలన్నీ అనుభవించాడు, కీర్తనలు రాశాడు, అక్కడే చచ్చిపోయాడు. నా ప్రాణము తల్లడిల్లుచున్నది, నా ప్రాణము తల్లడిల్లగా నేను ఎక్కడి నుంచి మొరపెడుతున్నాను? భూదిగంతముల నుండి. భూదిగంతాలకు ఎప్పుడు వెళ్ళేవయ్యా స్వామి? యెరూషలేములో కూర్చొని కీర్తన రాస్తున్న భూదిగంతాల నుండి అని. అంటే నువ్వు శారీరకంగా భౌతికంగా నీవు యెరూషలేములో ఉన్నావు, కానీ నీ ఆధ్యాత్మిక స్థితి, నీ అంతస్తు ఎక్కడుంది? వేల మైళ్ళ దూరంలో ఉంది. చాలామంది అలాగే భౌతికంగా సంఘములోనే ఉంటారు, ఫిజికల్గా భౌతికంగా రెగ్యులర్ అటెండెన్స్ ఇన్ ద చర్చ్, రెగ్యులర్గా అన్నిట్లో యాక్టివ్గా అన్ని యాక్టివిటీస్లో పాల్గొంటారు, కానీ ప్రార్థనా జీవితం ఉండదు, దేవునితో అనుబంధం ఉండదు, దేవునితో సంబంధం ఉండదు, దేవునితో ఒక కమ్యూనికేషన్ ఉండదు, దేవునితో మాట్లాడేది ఉండదు, దేవుని స్వరం వినేది ఉండదు. దో దే ఆర్ రెగ్యులర్ అటెండెంట్స్ ఇన్ ద చర్చ్, రెగ్యులర్ మెంబర్స్, వెరీ యాక్టివ్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్, వాళ్ళ ఆత్మీయ అంతస్తు మాత్రం దైవ వాక్యాన్ని చదవరు, ధ్యానించరు. ఏదో అట్లా ఒక రిలీజియన్లో, మతములో ఉన్నట్లుగా బ్రతికేసేవారు ఈ భూమి మీద ఈ తరములో కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఒక విచిత్రం చెప్తా, అమెరికా క్రైస్తవ దేశం అని మనం అనుకుంటుంటాం కదా, అక్కడికి పోతే వాళ్ళు వైట్ అమెరికన్స్, అమెరికాలో పుట్టినటువంటి వైట్ అమెరికన్స్ ఇంకొక వైట్ అమెరికన్ని తాగుదాం రమ్మని పిలిచారను. అర్థమే? తాగుదాంరా, లేకుంటే ఏదన్నా పాపం చేద్దాంరా, లేకుంటే పబ్బుకు పోదాంరా అని అంటే, నో ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నేను రాను అని అంటే, వాడు వై ఆర్ యు ఏ క్రిస్టియన్? మనమేమనుకుంటున్నాం వాడు వీడు ఇద్దరు క్రిస్టియన్ అని. అందులో ఒకడంటాడు, నువ్వు క్రిస్టియనా, నేను పిలిస్తే పబ్కి ఎందుకు వస్తలేవు, క్లబ్కి ఎందుకు వస్తలేవు అంటాడు. వాని పేరు కూడా మైకల్, డానియల్, శామ్యుయల్, ఇక అన్నీ ఉంటాయి, వానికి మంచి మంచి పేర్లు ఉంటాయి. మెడలో ఒక క్రాస్ కూడా ఉంటుంది, చెవులకు కూడా వేసుకుంటాడు క్రాసులు అన్నీ. కానీ తాగుతాడు, చేస్తాడు, చెడ్డ పనులు చేస్తాడు. వాని పెళ్లి చర్చిలో అవుతుంది. వాడు చేస్తే క్రిస్టియన్ ఆచారం ప్రకారమే సమాధి చేస్తాడు. బట్ హీ నోస్ హీ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్. ఆయన చెవులో సిలువ, మెడలో సిలువ, పచ్చబొట్టు సిలువ. మరి క్రిస్టియన్ పద్ధతిలో మ్యారేజ్ అన్నీ జరుగుతాయి, కానీ వాడు ఇంకొకరిని తాగుదాం రమ్మంటే రాకపోతే, ఎందుకు మీరు క్రిస్టియనా అంటాడు వాడు. అంటే మరి వీడెవడు? మరి క్రిస్టియన్ కాదు. అయితే వాళ్ళందరినీ మడత పెట్టి మనం మూట కట్టి ఇదంతా క్రిస్టియన్ కంట్రీ అనుకుంటున్నాం. దేర్ ఈజ్ నో క్రిస్టియన్ కంట్రీ. ఎందుకంటే సోకాల్డ్ క్రిస్టియన్ కంట్రీస్లో క్రిస్టియన్స్ కానోళ్ళు ఎందరో ఉన్నారు. క్రైస్తవ జీవిత మౌలిక పునాది సిద్ధాంతాలు తెలియనోళ్ళు చాలామంది ఉన్నారు. బేసిక్ ఎక్స్పీరియన్స్ లైక్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, నూతన జన్మానుభవము లేనోళ్ళు క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. అలాగే చాలామంది ఏదో పేరుకు మాత్రం ఒకసారి సువార్త విని కన్విన్స్ అయిపోయి బాప్తిస్మం పొంది రావచ్చు బేటా మీరు లోపలికి, దిస్ హౌస్ ప్రేయర్ ఫెలోషిప్, వీ విల్ వెయిట్ అండ్ విల్ అకామిడేట్ యూ, కమాన్, అట్లా వెళ్ళొచ్చు. ఆ సందులోకి ఆ సందులోకి వెళ్ళొచ్చు. అకామిడేట్ యువర్ సెల్ఫ్, వెరీ గుడ్, వెల్కమ్, రండి లోపలికి వెళ్ళండి.
ఏం పర్లేదు అట్లా వెనుక నుంచి ఏదో సువార్త విని మెంటల్గా ఒక్కోసారి కన్విన్స్ అయ్యి రక్షణ పొందుతారు. మంచిగానే ప్రార్థన చేసుకొని అంత రక్షణ పొందుతారు. పొందిన తర్వాత ఒక 3-4 ఏళ్ళు అయినాక వీరి ప్రవర్తనలో ఏమి తేడా భేదం కనిపించదు. రక్షణ బాగానే పొందాడు, ఏడ్చి ప్రార్థన చేశాడు, కానీ వాడు మళ్ళీ లోకం తీరు లోకులలాగా మాట్లాడుతున్నాడు అని అనుమానం వస్తే ఇప్పుడు వాడిని ఎట్లా అడగాలి నేను? ఏం బాబు నువ్వు రక్షణ పొందావా అంటే, అంకుల్ నువ్వే కదా బాప్తిసం ఇచ్చావు, తాతయ్య నువ్వే కదా బాప్తిసం ఇచ్చావు అంటే మరి ఎలా తెలుస్తుంది? అప్పుడు వాడిని అడుగుతాను అనమాట, వెదర్ హీఈస్ వాకింగ్ విత్ గాడ్ ఆర్ నాట్. బాబు నువ్వు బైబిల్ చదివి ఎంతకాలమైంది? రక్షణ పొంది 5-6 సంవత్సరాలు అయింది కదా. ఒక్కసారైనా బైబిల్ కవర్ టు కవర్ జెనిసిస్ టు రెవల్యూషన్ చదివి ముగించినావా? ముగించలేదు. పోనీ ఆది కాండమైనా ముగించావా? మొదటి పేజీ అయినా ముగించావా? మరి వాక్యం చదవడం లేదు. కోరహు కుమారులకున్న తృష్ణ నీలో లేదు. దుప్పి నీటి వాగుల కొరకు నేను దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, జీవము గల దేవుని కొరకు అది తృష్ణగొనుచున్నది అనే అనుభవం నీకు లేదు. నువ్వు ఎట్లా బ్రతుకున్నట్టు? నువ్వు యెరూషలేములో లేవు, నీవు భూదిగంతాలకు వెళ్ళిపోయావు. గనుక చర్చికి వస్తూనే ఉన్నాడు, కానీ దేవునితో సహవాసం చేయటం లేదు. బైబిలుతో నీ సహవాసమే దేవునితో నువ్వు చేసే సహవాసం. బైబిల్తో నీవు గడిపే సమయమే దేవునితో నీవు గడిపే సమయం. ఉదయం 8 గంటలకు చాలా కాలం కిందట జి. జాన్ అయ్య గారు శ్రీలంకలో ఆయన మెసేజ్ సిలోన్, రేడియో సిలోన్, అదే వేద పుస్తకమా రాసిన అయ్యగారు. నా చిన్నతనం, నా టీనేజ్లో వారు బెంగళూరులో ఉండేవారు. ఆయన ప్రోగ్రాం పేరు రేడియో సిలోన్, బైబిల్ సమయం అనేవాడు. ద టైమ్ యూ స్పెండ్ విత్ ద బైబిల్. చక్కని స్పష్టమైన ఉచ్చారణతో ఆయన వాక్యం చెప్పేవారు. తర్వాత నేను సేవకు వచ్చిన కొత్తలో వారిని కలిశాను. ఎంత సాత్వికుడో నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను అయ్యగారు అని పిలిచేవాడు. ఆయన పిల్లలు నా వయసు. తర్వాత జి. జాన్ గారి కుమార్తెను కూడా నేను పరిచయం చేసుకుని, ఇక్కడ పట్టణచేరులో ఉంటారు, అక్కడ జాబ్ చేస్తుంది ఆమె. అయ్యా మీరు ఊరికే మా నాన్నగారి గురించి చెప్తున్నారంటే, ఎవరు మీ నాన్నగారు అంటే జి. జాన్ గారు అని చెప్పి, ఇక్కడ జాబ్ చేస్తున్నాము. పెద్దది నాకంటే. అంటే ఆయన పిల్లలు నాకంటే పెద్దోళ్ళు, నాకు తండ్రి కాగలిగిన వయసు. నన్ను అయ్యగారు రండి కూర్చోండి అని చెప్పి, అరే రే 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 డౌన్ టు ద ఎర్త్. అంత సాత్వికం అయితే నాకు లేదు. ఎప్పటికైనా నేను ఇంత పరిశుద్ధుని కాగలనా అని అనుకున్నాను. అద్భుతమైన వాక్యం చెప్పేవారు. ఆయన ఎక్కువ ఎంఫసైజ్ చేసేది ఏంటంటే, బైబిల్తో నువ్వు టైం గడిపితే దేవునితో టైం గడిపినట్టే. అది ఆయన చెప్పిన పాఠం. బైబిల్తో నువ్వు టైం గడపకపోతే నువ్వు చర్చికి పోయినా వచ్చినా దేవునితో టైం గడపనట్టే. అలాంటి వాళ్ళందరూ ఎక్కడున్నారు? దూరదేశములలో, భూదిగంతాలలో ఉన్నారు. దానికి అర్థం హెజ్కేలు ప్రకారం ఏంటది? సమాధులలో ఉన్నారు. సమాధులలో నుండి నీ ప్రాణాన్ని విమోచిస్తాను. ఇది 2వ సమాధి. పుట్టుకతోనే మనం పుట్టిందే ఒక సమాధి, అది మొదటి సమాధి. తర్వాత ఆత్మీయ జీవితం నిర్లక్ష్యం చేసి, ప్రార్థన మానేసి, బైబిల్కు దూరంగా ఉండి, నేను కూడా క్రిస్టియనే అనుకొని విర్రవీగి, మనకు తెలియకుండా మనమే యెరూషలేముకు 1000 మైళ్ళ దూరం వెళ్ళిపోయాం. మనం ఉన్నది
సంఘములోనే. కానీ ఆధ్యాత్మిక అంతస్తు మాత్రం ఎక్కడుందంటే ఎక్కడో భూదిగంతాలలో ఉంది. నేను ప్రభు సేవ కొరకు పిలువబడి ప్రతిష్ఠించుకొని నేను రిజైన్ చేయక ముందు ఒక పాట రాశాను. 10 రోజుల ముందు రాశాను. మార్చి 27నేమో యెహోవా నా కాపరి, నేను ఆయన స్వాస్థ్యం. అంతకుముందు 10 రోజులు ఉపవాస ప్రార్థన చేశానని చెప్తుంటా కదా. ఆ మొదటి రోజు ఈ పాట రాశా. చాలు చాలింక ఈ లోకమాయ, ఈ మాయ జగమంత వ్యర్థంబు కాదా, చాలు చాలింక గమ్యంబు మరచి నీ దారి విడచి, గమ్యంబు మరచి నీ దారి విడచి, యేసయ్య పద సేవ మాని, గమ్యంబు మరచి నీ దారి విడచి, యేసయ్య పద సేవ మాని, నిస్సారముగా నీదు పరుగేటికే మనస, నిస్సారముగా నీదు పరుగేటికే మనస, చాలు చాలింక ఈ లోకమాయ, ఈ మాయ జగమంత వ్యర్థంబు కాదా, చాలు చాలింక. ప్రభువాక్య పఠనంబు సుంతైన సుంతైన అంటే కొంచెమైనా, ప్రభువాక్య పఠనం సుంతైన లేక అంటే కొంచెమైనా లేక, ప్రభువాక్య పఠనము సుంతైన లేక, ఏకాంత ప్రార్థనే లేక, ప్రభువాక్య పఠనము సుంతైన లేక, ఏకాంత ప్రార్థనే లేక, నిర్జీవముగా నీవు మననేలగి మనస, నిర్జీవముగా నీవు మననేలనే మనస. మననేలనే అంటే బ్రతుకనేలని, మననేలని అంటే ఎట్లా బ్రతుకుతున్నాడట, నిర్జీవం, జీవం లేకుండా బ్రతుకుతున్నాడు. సెల్ఫ్ కాంట్రడిక్షన్. జీవించుచున్నాడన్న పేరు మాత్రమే ఉన్నది కానీ యాక్చువల్గా వాడు డెడ్ పర్సన్. ఎందుకంటే ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుని సన్నిధి సహవాసం లేదు, నడుస్తుంది క్రైస్తవ మతంలో ఉన్నాడు. అలాంటి వాళ్ళు సార్దీసు సంఘము. అయితే ఆ సమాధిలో నుండి కూడా మనం బయటికి రావాలని దేవుడు కోరుతున్నాడు. మీరున్న సమాధులను నేను తెరచేదను. ఎక్కడున్నా సరే వారు ఎచ్చటెచ్చటికి పోయిరో అక్కడి నుంచి వాళ్ళని తీసుకొస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆ మాట అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దేశంలో ఉన్నాడు, ఒక్కొక్క వర్గము ఒక్కొక్క దేశానికి చెదిరిపోయినారు, ఒక్కొక్కడు ఒక్కో రకమైన నిర్లక్ష్యంలో ఇరుక్కుపోయినారు. అందరూ ఒకే రకమైన నిర్లక్ష్యం కాదు. భూదిగంతములలో ఒకడు ఇటు పడమరకు పోయినాడు, ఒకడు తూర్పుకు పోయినాడు, ఉత్తరానికి పోయినాడు, దక్షిణానికి పోయినాడు, యెరూషలేముకు దూరం అయిపోయినారు, భూమధ్య పురానికి దూరం అయిపోయారు. నేను తీసుకొస్తాను మిమ్మల్ని సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. 3వ రకము సమాధి ఏంటంటే, ఇక బ్రతుకుదుమన్న ఆశ లేకుండా, నాకు వచ్చినటువంటి రోగము, నాకు వచ్చినటువంటి అనారోగ్యము, లేక నాకు వచ్చినటువంటి ఆర్థిక సమస్యలు ఎటువంటివంటే ఇక నాకు ఆశ లేదు, బ్రతుకుతాననే ఆశ లేదు, ఇక నేను సమాధికి అప్పగించుకుంటాను అన్నటువంటి నియర్ టు డెత్ ఎక్స్పీరియన్స్,
అట్లాంటి పరిస్థితిలో ఒకసారి దావీదు గారు ఉన్నాడు. దయచేసి 41వ కీర్తన 5వ వచనం. నా శత్రువులు నా విషయమే చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరెప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. దయచేసి 8వ వచనం చూడండి. కుదరని రోగము. కుదరని రోగం అంటే ఏంటంటే వైద్య శాస్త్రంలో దానికి మందే లేదు, పరిష్కారమే లేదు. ప్రపంచంలో ఏ వైద్యుడు వచ్చినా దానిని నయం చేయలేడు. వాడిగా మరణానికి అప్పగించబడ్డవాడే. ఇక అందరూ అట్లాగా అనుకున్నారు. దావీదు ఇక దక్కడులే, పోతాడులే. శత్రువులేమో సంకలు గుద్దుకొని సంతోషపడుతున్నారు. దావీదు అందుకే చాలాసార్లు ఈ నియర్ టు డెత్ ఎక్స్పీరియన్స్కి వచ్చాడు. ఆయన అనుమానం వచ్చింది, నేను చచ్చిపోతానేమోనని. అందుకే ప్రార్థన చేశాడు. 102వ కీర్తన 24వ వచనం. నేనిలాగు మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొంచుపోకుము. అంటే దేవుడు తీసుకుపోతాడేమో అని నెల రోజుల కింద నాకు అదే డౌట్ వచ్చింది. మా అక్కయ్యలకు చెప్పేసి, నాకు డౌట్ వచ్చింది అక్క, నేను పోయేటట్టే ఉన్నా, మీరు కూడా సిద్ధంగా ఉండండి, మెంటల్గా ప్రిపేర్ కండి. 1 month బ్యాక్ ఇంత దమ్ లేదు మాట్లాడడానికి. ఉదయం 11:30 12 అయినా పడక మీ నుంచి లేచేది లేదు. అట్లాగే ముడుచుకొని పడుకుంటాను. లేచి ఒక్క అరగంట బ్రష్ చేసుకొని ఏదో ఇంత టిఫిన్ చేసుకొని మళ్ళీ మందులో మళ్ళీ పడుకుంటున్నా. దినమంతా పడుకోవడం. అప్పుడప్పుడు గుండె బీట్ మిస్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బ్రీదింగ్ మధ్యలో ఆగి మళ్ళీ అట్లా వస్తుంది. అలాగా ఇంకా నేను పోతున్నానేమో అని డౌట్ వచ్చి అట్లా దావీదుకు కూడా అయింది. దావీదు అందుకే ప్రార్థన చేశాడు, దేవా నా దినముల మధ్యలోనే నన్ను కొంచెంపోకు. ఇక ఇదొక రకము సమాధి. ఒక అంకుల్ దగ్గర నేను విజిట్ చేయడానికి పోయి ప్రార్థన చేస్తే అన్నాడు, ఇంకా ఏముంది ఓ ఫిరాయా, నేను ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ 1 foot in the grave. 1 foot in the grave. 2nd foot కూడా పెట్టాలి అందులో. ఒక అడుగు పెట్టేసిన సమాధిలో ఇంకో అడుగు కూడా పెట్టాలి, అయిపోతుంది నాకు. అదే నూనె రాసి ప్రార్థన చేసిన పెద్ద ఆయన. నెలైనాక పోతే, బాబు బోత్ మై ఫీట్ అవుట్ సైడ్ ద గ్రేవ్. ఐ పుల్ దట్ ఫీట్ అవుట్ ఆఫ్ ద గ్రేవ్. వెళ్ళిపోతానేమో అనుకునేది ఇప్పుడు ఆశ కలిగింది. అరే బ్రతుకుతానే, దేవుడు నన్ను ముట్టాడు, దేవుని స్తోత్రం కలుగునుగా. అట్లా ఎంతోమంది. నన్నైతే మీరు ప్రాక్టికల్గా చూస్తూనే ఉన్నారు కదా. నేను మళ్ళీ కొత్తగా చెప్పేదంతా టైం వేస్ట్, బికాజ్ యూ హ్యావ్ సీన్. మొన్న ఎవరో ఒక బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి ఇంటికి. ఆయన క్రిస్టియన్ కాడు. ఆయన దేవుడు ఉన్నాడా అనే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అబ్బుల్ గారు కూడా ఉండే. ఇంకా అందరు ఉన్నారు. మా ఇంటికే వచ్చాడు. తర్వాత చర్చ్లో కూడా ఒక క్రైస్తవ సహోదరుడు కూడా మంచి సేవకుడు, మంచి దైవజనుడు, ఆయనకు ముందు కూడా జరిగింది. ఓఫీర్ గారికి ఏమైంది అని అంటే, నా పాత ఫోటో కూడా నాది లేటెస్ట్ ఫోటో 2 చూపించిన. ఇదిగో ఇట్లున్న మనిషి ఇట్లా అయినాడు, అంతకుముందు ఇట్లా ఉండే, జబ్బు వచ్చినాక ఇట్లా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంటే ఆయన అన్నాడు కదా, సార్ దేవుడు ఉన్నాడు సార్, దేవుడు ఉన్నాడు సార్ అంటున్నాడు. ఇట్లా ఉన్న మనిషి ఇట్లా ఆల్మోస్ట్ శవంలాగా అయిపోయాడు. మరి అదేనండి, దేవుడే ముట్టాడు అని చెప్తే నాన్ క్రిస్టియన్ సోదరుడు కూడా చాలా సంతోషించాడు. ఇక్కడ దైవజనుడు కూడా చాలా సంతోషించాడు. అద్భుతం అండి. ఈ 2 ఫోటోలు చూస్తే చాలు, దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నే లేదు.
దేవుడు లేకపోతే నేను బ్రతకడం సాధ్యం. ఇక ఇటువంటిది పాల్ యాంకిచ్చో అంతే. పాల్ యాంకిచ్చో గారు క్యాన్సర్ పేషెంట్. ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఒక యవనస్తురాలు సువార్థికురాలు పోయి ఆయనకు బైబిల్ ఇస్తే విసురు కొట్టాడట. సిగ్గులేదా మీకు ఈ దేవుని పట్టుకొచ్చాను అదే కానీ అని. ఎన్నిసార్లు వచ్చాను అన్నిసార్లు ఆమెను భయంకరంగా దూషించి అవమానించేవాడు. ద సాల్వేషన్ టెస్టిమనీ ఆఫ్ పాల్ యాంకిచ్చో అని మీరు ఇంటర్నెట్లో సర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది. హౌ గాడ్ సేవ్డ్ హిమ్. టెర్మినల్ డిసీజ్ అయిపోయిందిగా, ఆయన దొరకడు, దక్కడు. అందరు ఆశోదులు వదిలేశారు. యవనస్తురాలు ఎవరు ఎన్నిసార్లు పోయినా దూషించి తిట్టి వెళ్ళగొడితే చక్కటి చిరునవ్వుతో భరించి ఆయన తిట్లన్నీ చక్కగా విని మళ్ళా రేపు వస్తుంది. ఒకసేపు నీకు పిచ్చి పట్టిందా, నీకు మనిషివా, నువ్వు భూతానివా, నీకు తెలివి లేదా, నేను తిట్టే తిట్టు వినబడడం లేదు, నీకు చెవులు లేవా, ఆడదానివి కాదా, ఇంత తిట్టుడితే నీకు సిగ్గు లేదా అని అంటే మళ్ళీ చక్కగా చిరునవ్వు చదవండి అని. ఆయన బైబిల్ చదివి రక్షణ పొందాడు, స్వస్థత పొందాడు. 25 లక్షల మంది సంఘాన్ని దేవుడు ఆయన ద్వారా కట్టాడు. దేవుని స్తోత్రం కలిగినగా. దేవుడు ఉన్నాడా లేడా? అరే ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆయన మనకు అర్థము కాలేదు అంతవరకు వాస్తవం. చీమలు దోమలు అన్నిటి ఉంటాయి, అవి వాటికి మనం అర్థమవుతామా? ఒక చీమను తెచ్చుకొని చేతిలో పట్టుకొని కొంచెం వినవే చీమ, నా బాధ వినవే, ఎన్ని అప్పులైనాయి నాకు, నా భార్య నా మాట వినదు, నా కొడుకు నా మాట వినడు, కొంచెం వినవే నా బాధ అని అంటే అది పట్టించుకుంటుంది. అసలు దాని మాన అటు తిరుగుతుంటుంది ఆహారం ఎక్కడని. చీమకు మనం ఎలా అర్థం కామో దేవుడు మనకు అలాగే అర్థం కాదు. ఆయన జ్ఞానం ఎక్కడ, ఆయన ఎక్కడ. కానీ దేవుడు ఉన్నాడు గనుకనే మనం ఇంత క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రకమైనటువంటి 1 foot in the grave అనేటటువంటి మరణకరమైన ఆరోగ్య సమస్య, ఇదొక సమాధి. 3 సమాధులు చెప్పా ఇప్పుడు నేను. పుట్టుకతోనే సమాధిలో పుట్టాం. ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేసి మనం సమాధిలోకి వెళ్ళి అప్పుడప్పుడు ఆరోగ్యం మీద దుష్టుడు దెబ్బతీసినప్పుడు సమాధిలోకి వెళ్ళినంత విలువ. అయితే దేవుడట ఆ సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచించి కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ధరింపజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కిరీటం ఎవరికి పెడతారు? రాజులకు, రాణులకు పెడతారు. మామూలు పెడతారా? ఏదో పండగ, ఏదైనా సెలబ్రేషన్, బర్త్డే, హ్యాపీ క్రిస్మస్ ఏదైనా ఉంటే ఆ అట్టతో చేసిన కిరీటాలు అందరూ పెట్టుకుంటారు. అట్టతో చేసిన కిరీటాలు అందరూ పెట్టుకుంటారు. కానీ అది పెట్టుకుంటే వాడు రాజు అవుతాడా? కాదు. కానీ రియల్ క్రౌన్ ఎవరికి పెడతారంటే దేశాన్ని పరిపాలించే వాళ్ళకి పెడతారు. దేవుడు మన తలల మీద కిరీటాలు పెట్టే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమాధులలో నుండి మనల్ని విమోచించి మన తలల మీద కిరీటములు ఉంచుచున్నాడు. ఈ కారణంతో ప్రభువును స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.